ఆ ముస్లిం ఎవరైనా ఏమైనా చేస్తే పెద్ద ఎత్తున రోడ్డు మీద వచ్చేస్తారు, గొడవలు చేస్తారు, బస్సులు గిస్తులు అన్ని పలగొడతారు. మేమైతే గట్లా చేయం కదన్నా. మేము కూడా ఇక్కడనే ఉంటున్నాం. మా దేశం, మా సంస్కృతి, మా గుడిని కాపాడుకోవడానికి మేము ముందుకు ఉంటాం. మా గుడిని కాపాడుకుని మేము పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు, మాట్లాడిండు, అంతా చేసిండు. మొన్నోడకు ఎవరో పడేసి వెళ్ళిపోయిండు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అన్నారు ఆడ కెమెరాలు మంచి లేవమని చెప్పిండు. పొద్దుగాల నుంచి ఒక పిల్లిని పట్టుకుని ఏదో కెమెరాలు చూపెడుతున్నారు. ఏమన్నా ఇది పిల్లికి తెలిసి ఉంటుందా? ఆవు మాసం తీసుకొచ్చి గుడిలో పడేయాలన్నామని? అది ఎక్కడి నుంచి వస్తుంది అన్న? అది చికెన్ ఎట్లా గుర్తిస్తుంది పిల్లి? ఆ మటన్ పీస్ ఎట్లా గుర్తిస్తుంది? ఇంకా ఆవు మాసం ఏమైనా గుడిలో తీసుకురావాలంటే ఎవరు చేస్తారన్నా? మీరే చెప్పు. ఈ అరాచకాలు చేసిన వాళ్ళకి ఫస్ట్ నేనైతే చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి పట్టుకోవాలన్నా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నా. ఇక మెయిన్ టైంకి ఎవరు పిచ్చోడు వచ్చిండు, ఎవరో పిల్లి వచ్చింది, చిన్న పిల్లలు రాళ్ళు కొడుతుంటే అరే పాగలేపోయి చిన్న పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిండు అని చెప్తారన్నా? ఇది ఏమన్నా అంతా హిందువుల మీదనే మొత్తం? ఇంకా ఎవరు దొరకరా వాళ్ళకి? ఇంకా ఈ దేశంలో మేము హిందువులన్నా, మా పర్సంటేజ్ ఎక్కువ ఉంది, మేము ఎట్లా డామినేట్ చేసుకోవాలన్నా మాకు కూడా తెలుసు. కానీ మేము ఇట్లా చేయం. పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉన్నది, వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు అని మాకు ఎప్పుడైనా ఉంటుంది. కానీ మధ్యలో చూడండి నా గుడిల పైన ఎంత దాడి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ రక్షాపురం కానీ, ఆడ శంషాబాద్, షాద్ నగర్, ఓల్డ్ ఎక్కడ చూడ ఆడ మన గుడిల పైన దాడి జరుగుతున్నాయి. మధ్యలో ఏమంటే ఆంధ్ర నుంచి ఎవరో వచ్చి రౌడీ షీటర్లు వచ్చి రాముడు పేరు చెప్పి ఆ ప్రధాన అర్చకుడి మీద దాడి కూడా చేసిండు. ఇది ఏమో ఎడపోతున్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎడపోతుంది. మన గవర్నమెంట్ మన హిందువులని కాపాడుకోలేకపోతున్నది. అది కాపాడుకోవాలంటే గవర్నమెంట్ ఇటువంటిది గవర్నమెంట్ ఉండకూడదు. ఏమన్నా ధర్మాన్ని కాపాడే గవర్నమెంటే ముందుకు రావాలన్నా.